వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. విపత్తు సమయంలో సరిగ్గా పని చేయకుంటే ఎవరిని వదలబోనని సీఎం చంద్రబాబు హెచ్చరిక. పర్యావరణ హితంగా జీవించుదాం. మట్టితో చేసిన గణపతిని పూజించాలి. ఏకో వైజాగ్ను విజయవంతం చేద్దాం. విపత్తు సమయంలో కూడా ఫేక్ ప్రచారాల వరద కొనసాగిస్తున్న ఫేక్ జగన్ రెడ్డి. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్పై ఏమాత్రం స్పందన లేకుండా వ్యవహరిస్తుంది. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సుజాతను సస్పెండ్ చేస్తూ పాడేరు ఐటీడీపీఓ అభిషేక్ ఉత్తర్వులు జారీ. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సర్వసూక్తులు వడ్డీ పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సరిగ్గా పనిచేయకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ఇవాళ్లే జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 5 ఏళ్లుగా అధికార వ్యవస్థ లేని పనిచేయలేదని విమర్శించారు. సద్వినియోగం చేసుకోవాలి. కాస్తో కోస్తో వేస్ట్ అయినా మేమేం చేసామంటే అందరికీ రీచ్ కావాలనే ఉద్దేశం చేశాం. వాళ్ళు రీచ్ కావాలంటే వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి. మేము ఒక స్ట్రక్చర్ కానీ సప్లై డిమాండ్ రెండు కూడా చేయడం కోసం చేశాం. నో అని నేనేమంటాను, నో ఇవి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో అవన్నీ మనం చేయలేము. మేము ఒక మనుషుల యొక్క మీకు పేపర్కి ఇస్తాం, పలాని వ్యక్తి పలాని ప్రాంతంలో మా సచివాలయం ఇన్ఛార్జ్ సీనియర్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు, సచివాలయం సిబ్బందిని అంతా తీసుకున్నాం, అక్కడే వాలంటీర్స్ కూడా డబ్బులు పే చేస్తున్నాం, వాళ్ళు కూడా ఉపయోగించుకోమన్నాం. వీళ్ళందరినీ ఉపయోగించి అవసరమైతే ఒక 5-10 మంది బయట నుంచి తెచ్చుకోమన్నాం. వీళ్ళందరినీ పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇమ్మన్నాం. ఆ స్టాక్ పాయింట్స్ ఏవైతే సచివాలయం నెంబర్లు మీకు ఇస్తాం, ఆ సచివాలయం నెంబర్లు మీరు పబ్లిసైజ్ చేయండి. అవి పబ్లిసైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరు వస్తారో నేరుగా వాళ్ళని కాంటాక్ట్ చేసి అక్కడికి పంపిస్తారు వెహికల్స్ అవన్నీ. అదే నేను అనేది మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను. మన కుటుంబ సభ్యుడు ఒకడు చనిపోతే ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా అధికార యంత్రాంగం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగమే కాదు, సమాజం కూడా. సమాజంలో హితం అనేది మరి మనం చనిపోతే ఎవడు తీస్తాడు రేపు? ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నా, చాలా గట్టిగా చెప్తున్నా. 1-2 కాదు, నేను చాలా చూశాను ఇవన్నీ. అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఆ బాధే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నా. చాలా స్టబర్న్గా ఉంటాను. దృఢ సంకల్పంతో మనస్సును కూడా స్థిమితం చేసుకొని చెప్తున్నాను. నౌ ఎవ్రీబడి హ్యాస్ టు యాక్ట్. నో ఎక్స్క్యూజెస్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత వర్షం పడితే, ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల ఇష్యూ రేజ్ చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది? అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన. ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఆ ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ అది వెయిట్ అంటారా? అది పర్యావరణ హితంగా జీవించుదాం. మట్టితో చేసిన గణపతిని పూజించాలి. ఎకో వైజాగ్ ను విజయవంతం చేద్దాం. జల వనరుల పరిరక్షణకు కృషి చేద్దాం. జేవీ రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓ. పర్యావరణ హితంగా జీవించుదాం, మట్టితో చేసిన గణపతిని పూజించుదాం అని గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం మంగళవారం ఉదయం అల్వార్ దాస్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్లోని ఎన్విపి లా కాలేజ్, సిమ్స్, సిఎంటి విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం నగరంలోని 30 విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు విద్యార్థులతో తయారు చేసిన అనంతరం అవగాహన కల్పించామన్నారు. రాబోయే వినాయక చవితి
మట్టి గణపతి బొమ్మలు పూజించుకుందామని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టిక్తోనూ రసాయనాలతో, భారీ లోహాలతో, రంగులతో ఉన్న గణపతి బొమ్మలు వాడకం హానికరమని, మన వాతావరణాన్ని కలుషితం చేస్తాయని పేర్కొన్నారు. ఈ అంశాల్ని దృష్టిలో ఉంచుకొని మట్టితో ఉన్న గణపతి బొమ్మలు పూజించాలని హితవు పలికారు. జలవనరులని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్వార్ దాస్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపికా దాస్, ఎన్విపి కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ అలోక్ చంద్రుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రూపం, సిఎంటి బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ అర్చన, ఎస్ఐఎంఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ లారెన్స్, డైరెక్టర్ డాక్టర్ సాయి ప్రశాంత్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జిఓ కోఆర్డినేటర్లు జనపారెడ్డి రవితేజ, ఐ కృష్ణకుమారి, జెన్ మురళి తదితరులు పాల్గొన్నారు. మనం జీవించాలి. మట్టితో లేదా బియ్యం పిండితో, పసుపుతో వినాయకుడిని తయారు చేయాలి. మన నీరు, మన భూమి, మన గాలి కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరికి పర్యావరణం మీద అవగాహన కలిగి ఉండాలి. ఇవేవైతే పత్రులు వినాయక చవితిలో ఉపయోగించే 21 గుణాలు ఉన్నాయో అవన్నీ ఔషధ కలిగే వినాయక పత్రి గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. గుడ్ మార్నింగ్, నా పేరు శ్రావణి. నేను సిమ్స్ కాలేజ్లో ఎంసీఏ చదువుతున్నాను. ఇవాళ మా క్యాంపస్లోని వినాయక చవితి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ వినాయకులను అయితే తయారు చేయడం జరిగింది. ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే మనకి ఇప్పుడున్న పొల్యూషన్లోని మనం నిమజ్జనం చేసిన తర్వాత మన సముద్రంలో చాలా కలుషితం అయితే జరుగుతుంది. మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కలర్స్ కానీ వాడడం వల్ల మన వాటర్లో ఉండే ఫిషెస్ కానీ ఏమైతే ఉన్నాయో అవన్నిటికి కూడా హానికరంగా అయితే మారుతుంది. సో అందుకోసమనే మనం మట్టితో చేసినవి అయితే మనకి సముద్రంలో ఉన్న జీవాలకి చాలా మంచిది అండ్ మనకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మట్టి గణపతినే పూజిద్దాం. 21 మూలికలున్న ఆకులతోటి మనం పూజలు చేయాలని పెంచుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఈ సంవత్సరం 2024 గణేష్ చతుర్థికి మనం అందరం ఐఎమ్ హానర్డ్ టు టాక్ అబౌట్ పర్యావరణం గురించి మాట్లాడడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పర్యావరణం మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం, చూసాం, పెరుగుతూనే. పల్లెటూరులో అన్నిటికీ పట్టుగొమ్మలు పట్టణాలకి అంటారు. ఈరోజు మనం ఇలా పట్టణాల్లో ఉన్నామంటే అది పల్లెటూరు యొక్క పచ్చిదనంతోనే. సో ఈ రోజు మనం ప్రకృతి కోసం గేటెడ్ కమ్యూనిటీస్ అని అదని ఇదని తిరుగుతూ పిల్లలకి మంచి పర్యావరణాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ వినాయక చవితి మన అందరం కూడా మట్టి వినాయకుడు. విపత్తు సమయంలో కూడా ఫేక్ ప్రచారాల వరద కొనసాగిస్తున్న ఫేక్ జగన్ రెడ్డి అని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు ఈరోజు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఫేక్ జగన్ ఫేక్ మాట్లాడుతున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. మీరు సీఎంగా ఉన్న కాలంలో ఏ రోజైనా సరే విపత్తులు వచ్చిన సమయంలో బాధితుల పక్షాన నించొని ఏ రోజైనా మీరు కార్యక్రమం చేశారా అని అడుగుతున్నా. అలాగే సాయంకాలం 5 దాటిన తర్వాత ఏ రోజైనా సరే మీరు బయటకు వచ్చారా? మీరు సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఒక్కరోజైనా బయటకు వచ్చారా అని అడుగుతున్నా. అలాగే మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ప్రెస్ మీట్ని మీరు అడ్రస్ చేశారా? వీటికి ముందు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విజయవాడలో మరి వరదకి ముంపు గురైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 20 గంటలు గడిచిన 2 రోజులుగా సుమారు 40 గంటల పాటు ప్రజల్లోనే ఉంటూ కలెక్టర్ ఆఫీసులోనే బస చేసి బస్సులోనే నివాసం ఉంటూ అధికార యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే మీరు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తారా? ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారేమో. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ఎప్పుడైనా ఒక విమర్శ చేస్తే
అది నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండాలి తప్ప ఏదో బురద జల్లేటువంటి కార్యక్రమం మానుకోండి అని చెప్పేసి మేము వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లో ఉన్నారు కనుక ఈరోజు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి శరవేగంగా ఆ సహాయ కార్యక్రమం చేపడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని సుమారు 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు తీసుకొచ్చి అక్కడ సహాయం అందిస్తున్నారు. తమిళనాడు నుంచి 3 టీంలు వచ్చినాయి, పంజాబ్ నుంచి 4 ఎన్డీఆర్ఎఫ్ టీంలు వచ్చినాయి, అలాగే ఒరిస్సా నుంచి 3 టీములు తీసుకొచ్చి అక్కడ శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన సహాయ సహకారాలు అందిస్తుంటే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు మీరు. ఈరోజు కొంత యంత్రాంగం మొద్దు నిద్రలో ఉన్నటువంటి మాట వాస్తవమే, అది మీరు చేసినటువంటి నిర్వాహకమే. ఈరోజు మీరు ఎక్కడైనా చూడండి, ముఖ్యమంత్రి అంటే ఎక్కడో ఆఫీసులో ఉండి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నేరుగా, ఎందుకంటే అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా చురుగ్గా పనిచేయించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఫీల్డ్లో ఉండి పనిచేసినటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ఇది మాకు గర్వంగానే ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన పడుతున్నటువంటి తపన, అలాగే కేంద్రంతో కేవలం ఎన్డీఆర్ఎఫ్ టీంలే కాకుండా హెలికాప్టర్లు తీసుకొచ్చారు, బోట్స్ తీసుకొచ్చారు. నిరంతరం కూడా అక్కడ ఆ బాధితుల పక్షాన్ని నించొని వారికి భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు, ఇది ప్రతి ఒక్కరు కూడా హర్షించాల్సినటువంటి విషయం. ఈరోజు ఆయనతో పాటు, ముఖ్యమంత్రి గారితో పాటు ఈరోజు ప్రతి క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి మినిస్టర్ కూడా గత 2 రోజులుగా ఫీల్డ్లో తిరుగుతున్నారు, ఎమ్మెల్యేస్ తిరుగుతున్నారు, వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ వాలంటీర్స్ తిరుగుతున్నారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్పై ఏమాత్రం స్పందన లేకుండా వ్యవహరిస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్కు ఆమె వినతి పత్రం అందజేశారు. మాజీ సీఎం జగన్ గత ఏడాది స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసిన దాని గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు. మీకున్న బుర్రలు, మీకున్న మెదడు, మీ స్కీమ్లు అన్నీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోవు నీ పాటి. కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి, కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ జిందాల్ గారికి కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక్క తట్టెడు మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు. జిందాల్ గారు, సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు. అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని 3500 ఎకరాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి, ప్రాజెక్ట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నాం. జిందాల్ గారు మన రాష్ట్రానికి ఏం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టారో సమాధానం చెప్పాలి. ఈ డీల్స్ వల్ల జిందాల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చారో తెలియదు, కానీ రాష్ట్రానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదు. ఈ రోజు వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన 3500 ఎకరాలు జిందాల్ వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టింది లేదు. ఆ ప్రాజెక్టు ప్రారంభించింది లేదు. ఈ రోజు వరకు కూడా రాళ్ళు రప్పలే కనిపిస్తాయి. ఒక ఎడారి లాగా ఉంది ఆ ప్రాంతం. మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ, 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి అయితేనేమి, విభజన హక్కుల్లో మన ఏ ఒక్కటైనా నెరవేర్చకుండా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు, మోసాలు చేస్తూనే ఉన్నారు. అయినా అదే బీజేపీ పార్టీకి ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేస్తూనే ఉన్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. 25 ఎంపీలను మన రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే 25 ఎంపీలు
పోయిన 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుకు ఆమోదం చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు మనకు ఏమి ఇచ్చారు అని, మన రాష్ట్రానికి ఏం చేశారు అని ఇంత బానిసలుగా తయారయ్యారో చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుతున్నది కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయం. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఇది రాజశేఖర రెడ్డి గారి కళ, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరం. కడప జిల్లా ఎడారి ప్రాంతానికి చాలా అవసరమైన ప్రాజెక్టు. ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోగా అధికారంలోకి వచ్చిన పాలకులు అందరూ కలిపి మొక్కలోనే దీన్ని తుంచేశారు. అసలు ఇది జరుగుతుందా లేదా అన్న ప్రశ్న ఈరోజు అందరి మనసులో మెదులుతుంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కల కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ విభజన హక్కుల్లో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కడప. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలంలోని జావుగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సుజాతను సస్పెండ్ చేస్తూ పాడేరు ఐటీడీపీఓ అభిషేక్ ఉత్తర్వులు జారీ. ఎగ్ మెను ఎప్పుడు ఇస్తారు? మార్నింగ్ ఇస్తారా? మార్నింగ్ సార్. ఎగ్ ఎంత మార్నింగ్? లేకపోతే జస్ట్ ఉంది కదా, ఎందుకంత రెగ్యులర్గా చేస్తారు? యాజ్ పర్ మెను వాళ్ళకి మార్నింగ్ ఎగ్ ఇవ్వాలి, మధ్యాహ్నం ఎగ్ ఇవ్వాలి, మధ్యాహ్నం ఎగ్ ఇవ్వలేదు, నైట్ ఎగ్ ఇవ్వాలి. మార్నింగ్ ఇచ్చినటువంటి మధ్యాహ్నం ఇచ్చినటువంటి పాయిజన్ అయింది. ఎందుకైందో కారణం తెలియదు, ఎలా అయిందో కారణం తెలియదు. టోటల్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. మీరు రెస్పాన్సిబుల్గా ఎందుకు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి? నిన్న ఎవరో స్టూడెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి మీరు ఎందుకు వెళ్తాను? ఎవరు స్టాఫ్ లేదు బయట సరే, ఇంకొక స్టాఫ్ని అప్పు చెప్పాలి. కొన్ని మీరు అక్కడికి వెళ్తే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తారు? ఎవరు ఇన్ఛార్జ్? రమ్మనండి. ఎవరు అంతకుముందు నిన్న హెచ్ఎం గారు లేనప్పుడు రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నారు. ఉదయం ఏం పెట్టారు పిల్లలు? ఉదయం జీరా రైస్ పెట్టారు. మార్నింగ్ టిఫిన్ జీరా రైస్. అవును సార్. యాజ్ పర్ మెనూ అంతేనా? మెనూ ప్రకారం జీరా రైస్. మధ్యాహ్నం పెట్టారు? మధ్యాహ్నం బంగాళదుంప బఠానీ. ఎగ్ ఎప్పుడు పెట్టారు? ఎగ్ నైట్ సార్. ఎప్పుడు పెట్టారు ఎగ్? మార్నింగ్ సార్. మరి ఇంటికి చెప్పలేదు సార్. ఎందుకు చెప్పేది ఏంటి మీకు? సార్ అక్కడ మెనూ డిస్ప్లే అయింది. అక్కడ డిస్ప్లే అని చెప్పలేదు సార్. మెనూ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు కదా, లాస్ట్ 10 నుంచి సేమ్ మెనూ. సార్ నాకు హెచ్ఎం ఇన్ఛార్జ్ ఇస్తారు సార్, కానీ మోడర్న్ ఇన్ఛార్జ్ నాకు ఇవ్వలేదు సార్. హెచ్ఎం ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మీదే కదా? కానీ నాకు అవేమీ ఒప్పజెప్పలేదు సార్. రెస్పాన్సిబిలిటీ మీదే కదా? ఆ రెస్పాన్సిబిలిటీ మరి అది ఎవరు తీసుకున్నారు రెస్పాన్సిబిలిటీ? ఆ ఫుడ్ వండించడం వరకు నాకు తెలియదు సార్. ఎక్కడ గవర్నమెంట్ అందరూ మనకి యూపీ బంక్ అతను ఇష్టం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు హాస్పిటల్ ఎలా మేనేజ్ తెలుసా తెలియదు?
పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర ముంపు బాధితులకు నిత్యావసరాలు పంపిణీ, వాడవాడల రక్తదాన వైద్య శిబిరాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం విన్నంటిన సేవామూర్తి. జన సైనికులంతా బాధితులకు సహా కార్యక్రమాలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. వారికి ఆహారం, పాలు, పళ్ళు, కొన్ని చోట్ల పడవలు కూడా ఏర్పాటు చేసి ప్రమాదకరంగా ఉన్న కాలనీల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. ఈ అర్ధరాత్రి నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు రాత్రే ఎప్పటికప్పుడు ఈ సమాచారం, వరద సమాచారం తెలుసుకొని ఎక్కడ అవసరమైతే అక్కడ జన సైనికులకు పంపండి, వారికి ఆహారం, మంచినీరు, పాలు అందజేయండి అని చెప్పడం మీదట జన సైనికులంతా నిన్న అర్ధరాత్రి నుంచి ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే వరద ప్రభావం లేని ప్రాంతాల్లో మాత్రం ఈ మొక్కలు, వైద్యం వంటి సేవా కార్యక్రమాలతో ఈ రోజున ముందుకెళ్తున్నాం. అన్నదానం, వస్త్రదానం ఎంత గొప్ప దానాలో అంతకు మించి ధాన్యాలు మీద ఏ ఇబ్బంది పడకూడదని ఇక ఒక మంచి సీసీ రోడ్డు, వాళ్ళకి మెయిన్ రోడ్డుకి అప్రోచ్ అయ్యేలాగా ఒక చక్కటి సీసీ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్లీ ఏ అవకతవకలు లేకుండా మంచి క్వాలిటీ అయిన సీసీ రోడ్డు ఇక్కడ పూర్తి చేసి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన గ్రామ సభలు జరగడంలో కూడా గ్రామ సభల్లో గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరగని విధంగా ఈసారి జరగడం జరిగింది. అందులో గ్రామాల్లో ఉన్న అన్ని సమస్యలని కూడా, ప్రధాన సమస్యలను గ్రామస్తులే ఎంచుకుని ముందు పెట్టడం జరిగింది. దాని అన్నింటినీ కూడా అందులోని ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి అన్ని సీసీ రోడ్లు, డ్రైన్లు, అందులో పెట్టిన అన్ని సమస్యలని కూడా ఇమీడియట్లీ దానికి వర్క్ ఆర్డర్స్ తీసుకొచ్చి శాంక్షన్ చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు. మన ప్రీతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం రోజున ఇక్కడ ఉప్పాడలో ఈ సీసీ రోడ్డు శంకుస్థాపనకు గౌరవనీయులు ఎంపీ గారు శ్రీ ఉదయ్ గారితో కలిసి ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ఈ పుట్టినరోజుని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి సేవా కార్యక్రమాలంటే అమితమైన ప్రేమ. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు వైద్య శిబిరాలు, నేత్రదాన శిబిరాలు, శిబిరాలు, రక్తదాన శిబిరాలు వంటివి ఏర్పాటు చేశాము. ఇక్కడికి పిఠాపురానికి వచ్చే ముందు ఆయన నాకు ఒక మాట చెప్పారు. అక్కడ శాంక్షన్ అయిన కార్యక్రమాలు, రోడ్డు నిర్మాణాలను ఒక్కటే చెప్పండి.